అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. ఈరోజు అమ్మవారి అలంకరణ మహాలక్ష్మి. మరి ఆ మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం మనందరిపై ఉండాలని, అలాగే మనకున్న కష్ట సుఖాలని అమ్మవారు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఇవాల్టి మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దామండి. మరి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీతాప్రసాద్ గారు. చక్కటి రుచికరంగా ఎంతో తక్కువ టైంలో మనం చేసుకునే విధంగా మనకి పరిచయం చేస్తూ వస్తున్నారు కదా. మరి ఈ రోజు కూడా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలలో ఏ నైవేద్యాలు మనకి పరిచయం చేయబోతున్నారో ఆవిడ మాటల్లోనే విని తెలుసుకుందాం. నమస్కారం సీత గారు. నమస్కారం. ఎలా ఉన్నారమ్మా? బాగున్నా అండి. మరి చక్కగా జరుగుతున్నాయా పూజలు పునస్కారాలు? అన్ని బాగా జరుగుతున్నాయండి. సామూహికంగా పారాయణాలు, సామూహిక పారాయణాలు జరుగుతున్నాయి. ఇళ్లల్లో ఎవరికి వాళ్ళు చేసుకునే పూజలు జరుగుతున్నాయి. అన్నీ జరుగుతున్నాయి. ఇంకా మీ గురించి మీరు చెప్పుకోవాలంటే దేవుడు నాకు ఈ విషయంలో అనుగ్రహించాడు, అమ్మవారు అనుగ్రహించింది అని ఏ విషయంలో మీరు చెప్పుకుంటారండి? చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలంటే అమ్మవారు నాకు ఒకటి అనుగ్రహించారండి. వీణ నేర్చుకునే అవకాశాన్ని కల్పించారు. ఓ, వీణ పట్టుకునే సాక్షాత్తు సరస్వతి దేవి మహాలక్ష్మి అవతారం గురించి చెప్పడానికి వచ్చినట్టుంది మాకు. అయ్యో. ఓకే, వీణ నేర్చుకున్నారా? నేర్చుకున్నానండి. మొదట్లో విజయవాడలో ఘంటసాల కాలేజ్లో నేర్చుకుని సర్టిఫికేట్ కంప్లీట్ చేశాను. తర్వాత హైదరాబాద్లో భక్తరామ్ దాస్ గవర్నమెంట్ కాలేజ్లో నేర్చుకొని డిప్లొమా కంప్లీట్ చేశాను. వీణ గురించి ఎంత ఉంటుందా అండి స్టడీ? అవునండి, 6 years కోర్స్ అండి ఇది. ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ తో మనం 6 years చదువుకుంటాం. ఏముంటుందండి అసలు? ఏముంటుంది అంటే నాలాంటి అజ్ఞానులకి చెప్పండి మీరు. ఎందుకంటే ఒక 6 ఏళ్లుగా మనం వీణ గురించి ఏం చదువుకోవచ్చు అన్న దానికి ఏం చెప్తారు మీరు? మనం మొట్టమొదట స్కూల్లో నేర్చుకున్నప్పుడు, స్కూల్లోకి జాయిన్ అయినప్పుడు ఎలా ఏబిసిడీలు, ఏ విధంగా 2 అక్షరాల పదాలు, ఏ విధంగా 3 అక్షరాల పదాలు నేర్చుకుంటామో అలాగే ఈ వీణ కోర్సులో కూడా అలాగే ఉంటుందండి. మొట్టమొదట సరిగమ పదనిసలు, ఆ తర్వాత నెమ్మదిగా కొంచెంగా గీతాలు. అంటే వీణ వచ్చిన వాళ్ళకి సంగీతంలో అంటే పాడడంలో కూడా ప్రావీణ్యం ఉంటుందా అండి? వాళ్ళకి పాడటంలో అంత గాత్ర ప్రావీణ్యం లేకపోయినా కూడా అండి, వీణ నేర్చుకుంటే కనుక 2 రకాలుగా వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇటు గాత్రము వస్తుంది, అటు వీణ ఒక ఇన్స్ట్రుమెంట్ కూడా వచ్చేస్తుంది అన్నమాట. ఈ వీణలో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే పక్క వాయిద్యాలు అవసరం లేదండి ఈ వీణకి. ఈ వీణలో ఉన్న గొప్పతనం అది అన్నమాట. సాక్షాత్ సరస్వతీదేవి యొక్క వాయించిన వీణ ఇది. అందులో ఈ వీణకి అసలు పక్క వాయిద్యాల అవసరం కూడా లేదన్నమాట. వీణ గురించి, మ్యూజిక్ గురించి ఇలాగా మాట్లాడుకుంటూ పోతే నిజంగా అమ్మవారి అనుగ్రహం, సరస్వతీదేవి అనుగ్రహం, సరస్వతీదేవి అనుగ్రహం ఉంటేనే మనం ఏదైనా కూడాను చదువులో ఒక అడుగు ముందుకు వేయగలుగుతామండి. ఆ అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా అందరికీ ఉండాలి. కోరుకుందాం, అందరికీ ఉండాలని, అందరికీ ఉండాలండి. ఓకే. అలాగే ఇప్పుడు మరి అమ్మవారికి ఈ రోజు మనకి అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు. మహాలక్ష్మి పేరు ఎలా ఉన్నా కూడా మహాలక్ష్మి అనగానే మన అందరికీ లక్ష్మి కావాలి అన్న దాంతోటే ఉంటాం. అమ్మవారికి లక్ష్మి మన ఇంటికి వస్తుందంటే ఏమి చెయ్యాలో అన్నీ చేసేస్తూ ఉంటాం. మరి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ముఖ్యంగా ఎవరికన్నా కూడా ముందు మనము కడుపు నుంచే చూస్తాం కాబట్టి వాళ్ళకి మంచిగా పెట్టేమా, వాళ్ళు తృప్తిగా ఉన్నారా అన్నది మనకు తెలుస్తుంది. కాబట్టి మరి అమ్మవారికి నైవేద్యాలలో ముఖ్యంగా ఈ రోజు మనం ఏ నైవేద్యాలు మీరు మాకు పరిచయం చేస్తున్నారు? కొబ్బరి దద్దోజనం. కొబ్బరి దద్దోజనం మామూలుగా అమ్మవారికి దద్దోజనం ప్రీతికరంగా పెడుతూ ఉంటారు నైవేద్యంగా. కొబ్బరి యాడ్ చేస్తున్నాం. మరి నేర్చేసుకుందామా అండి కొబ్బరి దద్దోజనం? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. కొబ్బరి దద్దోజనం తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకేనండి. సో దద్దోజనం, కొబ్బరి దద్దోజనం ఎలా చేయాలో ఇప్పుడు దగ్గరగా చూసి నేర్చుకుంటాము. స్టార్ట్ చేద్దాం. మరి ముందుగా ఏం చేయాలి? ముందుగా మనం అన్నం వండుకోవాలి. దద్దోజనానికి ముఖ్యం కావాల్సింది అన్నము, పెరుగు. ఇవి 2 మనకి సిద్ధంగా ఉంటే దద్దోజనం తయారైపోతుంది. ముందుగా మనం అన్నం కుక్కర్లో అన్నం వండేసుకుంటే సరిపోతుంది. అన్నం ఉడకబెట్టి రెడీగానే ఉందండి. ఉడికించుకున్న అన్నం రెడీగా ఉంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో ఇవన్నీ వేసి మనం కలిపేసుకుందాం. ఓకే, మీకు ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ కావాలి కదా?
ఇదిగోండి. ఒక గరిటె. ఇప్పుడు దీనిలో మనం కొంచెం అన్నం యాడ్ చేసేసుకొని, అన్నం కొంచెం మెత్తగానే మనము అన్నం కొంచెం మెత్తగానే ఉంటే బాగుంటుందండి. పెరుగు దీంట్లో కొంచెం పెరుగు వేసుకోవాలండి. ఉడికించుకున్న అన్నం ఉంటే చాలు. అవునండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనకి మెయిన్ ఏమన్నా ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు ఒక అంటే ఏదైనా ఒకటి రెడీ చేసుకుంటే దాంతో 4-5 వెరైటీలు రెడీ చేసుకుని ప్రసాదాలు చేసుకుంటే బాగుంటుంది. అన్నం ఒక్కటి రెడీగా ఉంటే 5-6 ప్రసాదాలు రెడీ అయిపోతాయి. దద్దోజనం అయిపోతుంది, కొబ్బరన్నం అయిపోతుంది, చిత్రాన్నం అయిపోతుంది, ఈ విధంగా అన్ని పొంగలి అది కూడా అయిపోతుంది, పరమాన్నం అయిపోతుంది. ఓకే, ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. అంటే వేసుకోవాలి మనము. ఈ క్యారెట్ తురుము, తర్వాత దానిమ్మ గింజలు, పచ్చి కొబ్బరి తురుము పెట్టుకొని అది చూడడానికి కలర్ఫుల్ గా ఉంది మనకి ఇక్కడ. అవును. తర్వాత కొంచెం మనం ఈ డ్రై ఫ్రూట్స్, ఇవి తాలింపు, ఇవి రెండు కొంచెం చేసేసుకొని దీంట్లో వేసేసుకోవటమేనండి. దద్దోజనం రెడీ అయిపోతుంది. స్టవ్ ఆన్ చేస్తా. కొద్దిగా నూనె, కొంచెం నూనె, తాలింపు మటుకి. ఈ నూనె వేడయ్యేలోపు మీరు మరి ఇన్నేళ్లుగా వీణ వాయిస్తూ అమ్మవారికి మీరు ఎప్పుడన్నా కూడా మీరు సొంతంగా కంపోజ్ చేసుకున్న వీణ ద్వారా పాడిన పాటలు ఏమైనా ఉన్నాయా? నేను ఈ మధ్య అంటే గురుముఖంగా కొంచెం అది నేర్చుకోకపోయినా అండి, అష్టలక్ష్మి స్తోత్రం అనేది వాయించానండి వీణ మీద. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమహే మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిని వేదనుతే. ఈ పాటని నేను కొంచెం ఆ ట్యూన్ తోటి నేర్చుకున్నాను అన్నమాట. ఓకే, మనకి నూనె వేడయిందండి. ఇప్పుడు తాలింపు గింజలు, దాంతోపాటు కొంచెం 2 ఎండుమిరపకాయలు, తో పాటు కొంచెం పచ్చిమిరపకాయలు. ఈ నూనెలో వేస్తే కారం లేకుండా ఉంటాయి అన్నమాట. ఆహా, ఇవి కొంచెం వేపు ఉన్నప్పుడు కొంచెం జీడిపప్పు, అది కొంచెం వేగాక కొద్దిగా కరివేపాకు. చాలా సింపుల్ మనకి దద్దోజనం చేసుకోవడం. ఓకే సీత గారు, మనకి చక్కగా వేగిపోయినట్టే కదా? వేగిపోయిందండి. ఇప్పుడు దీంట్లో వేసేస్తే ఓకే, వేసేస్తే చూసారు కదా, ఎంతో ఈజీగా అమ్మవారికి ఇష్టమైన కొబ్బరి దద్దోజనం రెడీ చేసుకున్నాం.
మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కొబ్బరి దద్దోజనం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన అన్నం 1 కప్పు, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, క్యారెట్ తురుము 1 కప్పు, దానిమ్మ గింజలు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, పచ్చిమిర్చి 2, జీడిపప్పు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. కొబ్బరి దద్దోజనం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన అన్నం, పెరుగు, ఉప్పు, క్యారెట్ తురుము, దానిమ్మ గింజలు, పచ్చి కొబ్బరి తురుము వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీడిపప్పు, కరివేపాకు వేసి వేయించి దద్దోజనం బౌల్లో వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కొబ్బరి దద్దోజనం రెడీ. కొబ్బరి దద్దోజనం తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం చూశారు కదా. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిద్దాం. అమ్మవారికి నైవేద్యం పెట్టేశాం కదండి. మరి రెండో నైవేద్యం ఏం పరిచయం చేస్తున్నారు? బియ్యపు రవ్వ పులిహోర అండి. బియ్యపు రవ్వ పులిహోర. మామూలుగా బియ్యం రవ్వతో మనకి ఉప్మా చేసుకున్నా ఏదన్నా కూడా చాలా బాగుంటుంది. సో దాంతో ఇప్పుడు మనం పుల్లగా పులిహోర చేసుకుంటున్నాం అనమాట. పులిహోరలో మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి. ఏదన్నా కూడా అమ్మవారికి సంబంధించి ఏమైనా నైవేద్యాలు చూడాలి అంటే మనకి ఇలాంటి స్పెషల్ డేస్ లోనే తెలుస్తాయి బాగా. ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఎన్ని వెరైటీస్ పెడుతూ ఉంటారు. ఇలా కూడా చేయొచ్చు, అలా కూడా చేయొచ్చా అని చెప్పేసి మరి నేను చేసుకుందామా బియ్యపు రవ్వ పులిహోర. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. బియ్యపు రవ్వ పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ముందుగా ఏం రెడీ చేసి పెట్టుకోవాలంటారు? రవ్వ బియ్యంని ఇచ్చేసి కొద్దిగా వేయించి దాన్ని రవ్వలాగా చేసేసి పెట్టుకుంటే సరిపోతుంది. మనకి బయట రెడీమేడ్ దొరికిన రవ్వ అయినా సరే మనం చేసుకోవచ్చు, బాగా వస్తుంది అనమాట. అయితే చాలా మందికి ఒక డౌట్ ఉంటుందండి, బియ్యం రవ్వ అన్నది మనం ఇంట్లో తడి బియ్యం ఇలా రవ్వలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుందా, బయట రెడీమేడ్ది బాగుంటుంది? ఇంట్లో చేసుకునేది ఎలాగైనా టేస్ట్ బాగుంటుంది అనుకోండి. రెండు ఒకటే రకంగా అనిపిస్తాయి, తేడా ఏమి ఉండదు. పెద్ద కుక్కర్లో 5 నిమిషాల్లో 3 విజిల్స్ వస్తాయి, తీసేసి పక్కన పెట్టేసుకుంటాం. అదే మీరు ఇత్తడి గిన్నెలో కాసేపు దాన్ని వండితే ఒక పావు గంట పడుతుంది. 5 నిమిషాలకి ఈ పావు గంటకి తేడా ఉంది కదా మనకి ఉడకడంలో. ఇది నిదానంగా ఉడికి మెత్తగా ఇదయ్యి మంచి పోషకాలు ఉన్న ఆహారంగా తయారవుతుంది మనకి. అది గబగబా ఉడికేస్తుంది, దాంట్లో ఏమీ ఇది ఉండదు, టేస్ట్ ఉండదు, ఏమీ ఉండదు. అసలు ఇప్పుడు మనం వాడేవే మంచిది కాదు అది ఇది అంటారు, అన్నీ వస్తున్నాయి పాతవి, కానీ అది మాత్రం స్విచ్ మాకు నచ్చింది. ఓకే, ఇంక మనం స్టార్ట్ చేద్దామండి. ఎంత ఇలా స్విచ్లు ఉన్నా కూడా దాంట్లోనే కొంచెం రుచికరంగా వెతుక్కుని వండే జనరేషన్ అనమాట మరి. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. ఓకే, ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవడమే కదా. ముందుగా ఆయిల్ వేద్దామండి. ఇందులో కొంచెం పోపు, ఇక ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు. మీరు ఉపవాసాలు ఇవన్నీ బాగా చేస్తారా? ఎప్పుడూ ఉపవాసాలు చేస్తూనే ఉంటానండి. దేవీ నవరాత్రులు అంటే ఉపవాసం 9 రోజులు కూడాను. 9 రోజులు ఉపవాసం ఉంటాం. సువాసిని పూజ చేసుకుంటాం, బాల పూజ చేసుకుంటాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక ముత్తైదుకి ఈ కార్యక్రమాలన్నీ చేసుకొని అప్పుడు ఉపవాస దీక్ష వదులుతాం అనమాట. కార్తీక మాసంలో చేస్తాము. ఇంకా వరుసగా మనకి వస్తూనే ఉంటాయి కదా అన్ని మాసాలు, మార్గశిర మాసంలో, మాఘమాసంలో. సరేనండి, మనకి ఇక్కడ ఆయిల్ వేడైంది కదా, పోపు దినుసులు వేస్తాను. ఇవి కొంచెం తుంచేసేసి
ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం ఇవి కారం లేకుండా మనకి కొంచెం వేగితే బాగుంటుంది, పంటి కింద ఇది కాకుండా ఉంటుంది అన్నమాట. పచ్చిమిర్చి వేసుకుందాం. తర్వాత కొంచెం జీడిపప్పు. ఓకే. దాని తర్వాత చిటపట్లు ఆడుతుంది, కోపం వచ్చింది. మిరపకాయలు ఉన్నాయి కదండి, శాంతించింది. దాని తర్వాత ఈ రవ్వ వేసేసేది. ఆల్రెడీ ఉడికించి పెట్టేసుకున్న రవ్వ అండి ఇది. దీంట్లోనే కొంచెం పసుపు. ఓకే. రుచికి తగ్గ ఉప్పు. పులుపు కోసం ఇక్కడ మనం నిమ్మరసం వాడుతున్నాం. బియ్యపు రవ్వతో మామిడికాయ తురుముతో మనం చేసుకోవచ్చా పులిహోర? అవదండి, అదవదా? అది దాంట్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఇది కూడా ఉడికిపోయి ఉంటుంది కాబట్టి ఆ నీటి శాతంకి అది ముద్దగా అయిపోతుంది. అందుకని మామిడికాయ తురుముతో మాత్రం అది అవ్వదు, కానీ అన్నంతో మాత్రం మామిడికాయ పులిహోర చేసుకోవచ్చు. నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఫైనల్గా నిమ్మరసం. ఓకే, వేసేయండి. కొంచెం కరివేపాకు. ఓకే. కొంచెం కొత్తిమీర. ఓకే అండి, ఇంకా మూత పెట్టేసుకోవచ్చు అయితే. పెట్టేయచ్చండి. ఓకే సీత గారు, బియ్యపు రవ్వ పులిహోర రెడీ అయిపోయిందండి. తీసేస్తున్నానండి. అలాగే. ఎంతో ఈజీగా అమ్మవారికి ఇష్టమైన బియ్యపు రవ్వ పులిహోర రెడీ చేసుకున్నాం. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. బియ్యపు రవ్వ పులిహోర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, పచ్చిమిర్చి 2, జీడిపప్పు కొద్దిగా, ఉడికించుకున్న బియ్యపు రవ్వ 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు సరిపడా, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. బియ్యపు రవ్వ పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీడిపప్పు వేసి వేగాక అందులో ఉడికించుకున్న బియ్యం రవ్వ, పసుపు, సరిపడా ఉప్పు, నిమ్మరసం, కరివేపాకు, కొత్తిమీర వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బియ్యపు రవ్వ పులిహోర రెడీ. బియ్యపు రవ్వ పులిహోర తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూశారు కదా. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిద్దాం. అమ్మవారికి నైవేద్యంగా పెట్టాం కదండి, ఇప్పుడు మనం ప్రసాదంగా తీసుకుందామా? ముందుగా దద్దోజనం తీసుకుందామండి. తీసుకోండి. దానిమ్మ గింజలతో తింటే బాగుంటుంది. తీసుకోండి. చాలా బాగుంది. అమ్మగా హాయిగా అలా దిగుతుంది లోపలికి కదా, చాలా టేస్టీగా ఉంది. మెయిన్ దద్దోజనంలో ఏంటంటే దానిమ్మ గింజలు, ఇవి చాలా బాగుంటాయి, మంచి కాంబినేషన్. అలాగే ఇప్పుడు
బియ్యపు రవ్వ పులిహోర. ఓకే, తినండి. చాలా బాగుంది, చాలా బాగుంది కదా. అసలు ఇలా నోట్లో పెట్టుకోగానే అలా కమ్మగా మెత్తగా లోపలికి వెళ్ళిపోతుంది. అవును, పులుపు కరెక్ట్ గా సరిపోయిందండి. చాలు. ఎప్పుడన్నా కూడా మనకి కాస్త నోరు చప్పబడిపోయి ఏమి తినాలనిపించినప్పుడు ఈ బియ్యపు రవ్వతో పులిహోర చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. పెద్ద ఆదరా పడిపోయి అది ఉందా ఇంట్లో ఇది ఉందా అని చూసుకోవాల్సిన అవసరం లేదు కదా అండి. అబ్బా, అమ్మవారి దయ వల్ల మనకి ఎన్ని రకాలవి దొరుకుతున్నాయండి. అసలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మనము ఎంతో తృప్తిగా తినచ్చు అనమాట. ఎవరికన్నా భోజనం పెడితేనే ఇంకా చాలు, నేను చాలా తృప్తిగా కడుపు నిండింది నాకు అని చెప్తారు. మిగతా ఏ విషయాల్లో కూడా ఇంకా ఉంటే బాగుంది, ఇంకా ఇస్తే బాగుంది అన్నట్టుగానే ఉంటుంది. అవునండి కదా. అవును, సో చాలా బాగున్నాయండి. ఎంతో రుచికరంగా మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడానండి. చూసారు కదండి, దేవి నవరాత్రుల్లో భాగంగా సీతా గారు మనకి పరిచయం చేసిన అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన 2 రుచికరమైన నైవేద్యాలు చాలా బాగున్నాయండి. ఒకటి వచ్చేసి కొబ్బరి దద్దోజనం, అలాగే బియ్యపు రవ్వ పులిహోర. మీరు తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, మహాలక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన 2 నైవేద్యాలు నేర్చుకున్నాం కదా. మరో ఎపిసోడ్లో మరో 2 రుచులతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, నమస్తే. నమస్తే.